శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆగల తేదీ 15వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, విధియ తిథి తెల్లవారుజామున 3:46 వరకు, తదుపరి తదియ. పుష్యమీ నక్షత్రం ఉదయం 11:11 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 2:57 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. తైతులకరణం మధ్యాహ్నం 3:44 వరకు, తదుపరి గరజీకరణం. ఈనాడు అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:46 వరకు. నేటి వర్జ్యం రాత్రి 12:26 నుండి 2:06 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం కనుమ పండుగ. ఈనాడు ఈ కనుమ పండుగను పశువుల పండుగ కూడా జరుపుతారు. కనుమ అనేది ఒక కాలాన్ని సూచించేటటువంటి పదం. ఇది అంటే సంక్రమణం జరిగినటువంటి తరువాతి రోజును కనుమ అంటారు. 12 సంక్రమణాల్లో ఎప్పుడు సంక్రమణం జరిగినా తర్వాత రోజును మనం కనుమగానే భావించాలి. కానీ మిగిలినటువంటి కనుమల కంటే కూడా ఈ మకర సంక్రమణం జరిగినటువంటి కనుమకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అసలు ఈ పర్వదినాన్ని మనం ఆచరించడమే ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఇంతటి సౌభాగ్యాన్ని మనకి ప్రసాదించినటువంటి భగవంతుడికి మనం కృతజ్ఞతను ఆవిష్కరించడం. దాంట్లో దేన్ని మనం భగవంతుడిగా భావన చేస్తున్నామంటే కాలాన్నే మనం భగవంతుడిగా భావన చేస్తున్నాం. ఎందుకంటే కాలమే భగవంతుడని స్వయంగా భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. కాల కలయిత అహం. అంతేకాకుండా కాలం అనే పదాన్ని మనం సంస్కృతంలో చూసినట్లయితే కలయతి కాలహ అంటే ఇందులో అన్నీ కలిసి ఉంటాయట. కాలం అంటే ఏమిటండి? కాలంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అట్లాగే పరమాత్మ యొక్క సంకల్ప వికల్పాలు ఏవైతే ఉన్నాయో దానినే కాలం అని చెప్పారు. అందుకే పెద్దలు కాలాన్ని కాలపురుషుడిగా, కాలాన్ని దైవంగా భావన చేస్తాం. అటువంటి కాలంలో మనకి పండుగలన్నీ కూడా సహజంగా మనం చాంద్రమానాన్ని అనుసరించేటటువంటి వాళ్ళం కాబట్టి తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని అనుసరించి చేస్తూ ఉంటాం. కానీ ఒక సంక్రాంతి పండుగకు ఉన్నటువంటి విశేషం ఏమిటంటే సూర్యగమనాన్ని అనుసరించి, చాంద్రమానంలో చంద్రుణ్ణి అనుసరించి ఎట్లయితే చేస్తామో సౌరమానంలో సూర్యుడిని అనుసరించి ఈ పర్వాన్ని మనం ఆచరిస్తాం. సంక్రమణం జరిగేటటువంటి రోజును సంక్రాంతిగా, దానికి ముందర రోజున అలక్ష్మీ నిస్సరణం చేసి అందరూ కూడా చక్కగా ఆ అభ్యంగన స్నానాదులు ఆచరించి నూతన వస్త్రాలను ధరించేటటువంటి రీతిలో, అట్లానే గృహాన్ని, ఇంటిని అలంకరణ చేసేటటువంటి ఆ సంప్రదాయంలో భాగంగా భోగి పండుగ అని దాన్ని చేస్తారు. నిన్నటి రోజున సంక్రాంతి పండుగ, ఈరోజు కనుమ పండుగ. ఈ కనుమ పండుగలో విశేషంగా ఆచరించేటటువంటి ప్రక్రియ ఏమిటంటే పశువులు. ఈనాడు మన భారతదేశం అనేది మనం వ్యవసాయ ఆధారంగా జీవనం చేసేటటువంటి వాళ్ళం. మనందరికీ సంతోషం దేనివల్ల వస్తుంది అంటే, పల్లెటూళ్ళలో ఒక మాట అంటారు, గొడ్లు ఒడ్లు ఉన్నవాడేరా సౌభాగ్యవంతుడు అంటారు. అంటే మనకి ధాన్యం ఇంట్లో ఉండాలి, ఆ పాకలో పశువులు ఉండాలి, అప్పుడు వాణ్ణి మాత్రమే ఐశ్వర్యవంతుడిగా పరిగణిస్తారు. అంటే మనం ఆనందంగా జీవించడానికి మనకి భూమాత మనల్ని అనుగ్రహిస్తే, దానితో పాటు భూమిని దున్ని వ్యవసాయం చేయడానికి మనతో పాటు మనకి ఉపకరించేవి ఏమిటంటే మన పశువులు, అంటే ఎద్దులు మొదలైనటువంటివి. దీనితో పాటు పాలనిచ్చి మన ఆకలిని తీర్చేటటువంటి గోమాత, కొన్ని ప్రాంతాలలో గేదెలు, ఇట్లా ఇవన్నీ పశువులు మన జీవనంలో ఒక ప్రధానమైనటువంటి బంధం మనకి వాటితో ఉంటుంది. మన జీవితంలో అవి పెనవేసుకొని ఉంటాయి. అందుకే మనకు వివాహ వ్యవస్థలో కూడా తలంబ్రాలు పోసేటప్పుడు, 2వ పర్యాయం తలంబ్రాలు పోసేటప్పుడు పశవో మేకామ సమృద్ధ్యతాం అని చెప్తారు. అంటే పశు సంపద వృద్ధి చేయాలి అనేటువంటి కోరిక మనలో వృద్ధి అవ్వాలి అని ఆ దంపతులిద్దరు కూడా చెప్పుకుంటారట. అటువంటి ఆ సంప్రదాయం మనకి పశువులకు అంత గొప్పదనం, అంత పాత్ర మన జీవితంలో ఉంటుంది. అటువంటి పశువులను కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించేటటువంటి రోజు ఈరోజు. పశువులకు సహజంగా పాకలో వాటిని కట్టివేసినప్పుడు వాటి మెడలో తాడు కడతారు. కానీ ఈ కనుమనాడు మాత్రం వాటిని స్వేచ్ఛగా వదిలిపెడతారు. ఆయా ప్రాంతాలను అనుసరించి కొన్ని చోట్ల పశువులకు 3 దోషిళ్ళ ఉప్పుని తినిపించడం, లేదా నీళ్లలో కలిపి ఆ ఉప్పు నీళ్లు త్రాగించడం. ఎందుకంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా వచ్చేటటువంటి వాటిల్లో వచ్చే వ్యాధులను నివారింపజేయడం కోసం. దానితో పాటు పెసరపప్పు మొదలైనటువంటి పదార్థాలు వేసినటువంటి ఆ అన్నాన్ని, కుషర అన్నాన్ని కూడా ఇవాళ పశువులకు నివేదిస్తారు. అట్లాగే వ్యవసాయానికి ఉపకరించినటువంటి పశువులకు చక్కగా రంగులతో అలంకరించి, రంగురంగుల మొవ్వలతో అలంకరించి, వాటి పాదాల గిట్టలకు కూడా చక్కగా అలంకార వస్తువులతో అలంకారం చేసి, పట్టు వస్త్రాలు వాటి మీద
చక్కగా అలంకారం చేస్తారు. మనకి సంతోషాన్ని మనం పొందడం కోసం మనకి ఉపకరించి సహకరించినటువంటి పశువులకు కృతజ్ఞతావిష్కరణే ఈ కనుమ పండుగ. అట్లాగే ఇవాళ పశువులు లేనటువంటి వాళ్ళు గోశాలకు వెళ్ళి గోవుని దర్శించడం, గోవుని అర్చించడం, గోసేవ చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అటువంటి ఈ కనుమ పండుగ నాడు అందరూ విధి విధాన పురస్సరంగా ఆయా విధులన్నింటినీ కూడా చక్కగా ఆచరించి పరమాత్మ యొక్క అనుగ్రహానికి, కాలపురుషుడి యొక్క కరుణకు అందరూ పాత్రులు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం ఫలించబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకోబోతున్నారు. నేటి ప్రత్యేకత, ఈరోజు కనుము పండుగ శుభాకాంక్షలు. కనుమ అనకూడదు. కనుము అంటే పశువు అని అర్థం. గోమాతలకి అలాగే వృషభరాజాలకి పూజని చేసేటటువంటి రోజు. ఈవేళ మన గాజులన్నీ కూడా నిండుగా కనిపిస్తున్నాయి అంటే దానికి కారణం ఆ ఎద్దు తొలకరి చినుకు పడ్డటువంటి మరుక్షణం నుండి పొలంలోనే ఉంటూ దుక్కి దున్ని గాదెల్లోకి ధాన్యం వచ్చేంత వరకు శ్రమించింది. కాబట్టి ఆ పశువుల్ని పూజించవలసినటువంటి రోజు. అంచేత ఈరోజు గోమాతల్ని అలాగే వృషభరాజాలని సంపూర్ణంగా ఊరేగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కూడా వాటిని చక్కగా అలంకరిస్తారు. యజమానులే అంతకుముందు స్వయంగా చెరువులోకో మరో చోటుకో తీసుకువెళ్ళి పూర్తిగా తామే వాటిని శుభ్రపరుస్తారు. ఈ గోమాత అనుగ్రహం సంపూర్ణంగా మనకి ఈ రోజున కలగాలి అంటే వాటికి నమస్కరించి వాటి సేవని మరోసారి తలుచుకుంటూ ఉన్నట్లయితే ఆనందకరంగా సంవత్సరం అంతా గడిచే అవకాశం ఉంటుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య బహుళ ద్వితీయ అంటే విధియ. ఈరోజు బుధవారం. నక్షత్రం పుష్యమి. ఉదయం 11 గంటల 11 వరకు. తదుపరి ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు. కర్కాటకంలో చంద్రుడు మామూలుగా ఉంటే కుజుడు మాత్రం వక్రీకరించున్నాడు. కన్యలో కేతు ఉన్నాడు. ధనుస్సులో బుధుడున్నాడు. రవి అంటే సూర్యుడు మాత్రం మకరంలోకి ప్రవేశించాడు. శుక్ర శనులు కుంభంలో ఉంటే మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రపు సర్దుబాట్లు చేసుకోవాలో గమనించుకుని అంతవరకు మాత్రమే సర్దుబాట్లను చేసుకోవాలి. ఆర్థికమైనటువంటి విషయాల్లో పూర్తి ఆశాభావం కలిగి ఎక్కడెక్కడో పెట్టుబడిని ఎక్కువ మొత్తంలో పెట్టడం కానీ కొద్దిగా పెట్టడం కానీ కూడా సరికానటువంటి రోజు ఇది. కుటుంబంలో ఎవరైనా వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే తగ్గిపోవడం మంచిది తప్ప వాద ప్రతివాదాలు చేసేందుకు అనుకూలమైన రోజు కాదు. కనుమ పండుగ సందర్భంగా మేషరాశి వారు గోమాతని పూజించి ఎండుగడ్డిని ఆహారంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9.
ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. వాద ప్రతివాదాలు వచ్చినట్లయితే మధ్యవర్తి సమక్షంలో పరిష్కరించుకోవాలని మాత్రమే ఆలోచిస్తారు, కానీ న్యాయస్థానానికి సంబంధించిన తలుపుని తట్టనే తట్టరు. ఆర్థికమైనటువంటి రుణాన్ని ఏమాత్రము కలిగి ఉండనటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి పుష్కర విధానంతో ఉంటారు. అయితే రుణాన్ని మాత్రం ఇవ్వడానికి సాహసించరు. కనుమ పండుగ సందర్భంగా వృషభ రాశి వారు గోమాతని పూజించి పచ్చిగడ్డిని ఆహారంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వాద వివాదాలు లేకుండా ఉండగలుగుతారు. తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన చెల్లింపుల్ని సక్రమంగా చేస్తారు. సంతానానికి సంబంధించిన వైద్య పరీక్షల్ని చేస్తారు. తమ ఆరోగ్య పరీక్షలను కూడా చేయించుకుంటారు. యంత్రాలకి వాహనాలకి సంబంధించినటువంటి మరమ్మతులు పూర్తిగా చేసేందుకు ప్రయత్నాన్ని చేస్తారు. కొన్ని ప్రయత్నాలు మాత్రమే ఈవేళ సాధ్యపడవచ్చు. కనుమ పండుగ సందర్భంగా మిథున రాశి వారు గోమాతని పూజించి ఉలవల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తతో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తెలియని ఆనందంతో ఉంటారు. శారీరకంగా సంతోషంగానే ఉంటారు. అయితే తాత్కాలికమైనటువంటి జీర్ణ కోశ వ్యాధి మధ్యమ రూపంగా ప్రవేశించి ఉండొచ్చు. పరీక్ష చేయించుకోవడం అవసరం. తమకి శక్తి ఉన్నప్పటికీ కూడా కొన్ని పోటీల్లో తాము గెలవాలనే అభిప్రాయంతో పాల్గొవడం, ముఖ్యంగా కుస్తీ పుట్లు, అలాగే కబడ్డీ మొదలైనటువంటి వాటిని వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారు పాల్గొవడం ఏమాత్రం సరికాదు. కనుమ పండుగ సందర్భంగా కర్కాటక రాశి వారు గోమాతని పూజించి చిట్టుని ఆహార పదార్థంగా సమర్పించినట్లయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభ సంసిద్ధి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తరచూ కోపం వచ్చేటువంటి అవసరాలు ఏర్పడవచ్చు. పై అధికారులతో ముభావంగా ఉండడం చాలా మంచిది. వ్యతిరేక భావాన్ని చూపించకుండా ఉండడం ఇంకా మంచిది. అలాగని సంపూర్ణ ఆనుకూల్య భావాన్ని ప్రదర్శించడం అంత సరికాకపోవచ్చు. ఏవైనా ఆధికారికమైనటువంటి సంస్థాపరమైనటువంటి పదవులు ఉన్నట్లయితే వాటిని చేపట్టడం ఏమాత్రమూ సరికాదు ఈ రాశివారికి. ఈ రోజున కనుమ పండుగ సందర్భంగా సింహరాశి వారు గోమాతని పూజించి తెలకపుండి ముక్కల్ని ఆహార పదార్థంగా సమర్పించినట్లయితే నూతన పదవి లాభం అయ్యే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేసరికి కొద్ది మానసిక ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంది. ఔషధ సేవతో పరిస్థితి సక్రమం అవుతుంది. బాధపడవలసిన అవసరం ఏమాత్రం ఉండబోదు. న్యాయస్థానానికి వెళ్ళేంత దాకా ఏ సమస్యని కొనసాగించుకోరు. మధ్యవర్తి సమక్షంలో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాన్ని చేస్తారు. అది విజయవంతమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. కనుమ పండుగ సందర్భంగా కన్యారాశి వారు గోమాతని పూజించి అరటి పండ్లని ఆహార పదార్థంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి వ్యయం
ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసుకోనటువంటి పక్షంలో అంచనాలకి మించిపోయే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో తల్లి తండ్రి విషయంలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉండే కారణంగా కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంది. ఔషధ సేవను మాత్రం సక్రమంగా చేయిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. కనుమ పండుగ సందర్భంగా తులారాశి వారు గోమాతని పూజించి ఉడికించి చల్లార్చిన దుంపకూరల ముక్కల్ని ఆహార పదార్థంగా సమర్పించినట్లయితే గృహ లాభం కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. తమ మాట మాత్రమే నెగ్గాలనేటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. తరచూ కోపం వస్తూ ఉంటుంది. వచ్చిన కోపాన్ని అణుచుకుంటూ కనిపిస్తారు. పూజా పురస్కారాల్ని చేసినప్పటికీ కూడా మొక్కుబడిగానే పూర్తి చేసుకుంటారు తప్ప సంపూర్ణ ఇష్టత దాంట్లో గోచరించే అవకాశం ఉండకపోవచ్చు. తీర్థయాత్రలకో దైవాలకి మొక్కుకున్నటువంటి మొక్కుల్ని తీర్చుకుంటానికో ప్రయత్నాన్ని చేస్తారు వెళ్ళాలని, కానీ అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. కనుమ పండుగ సందర్భంగా వృశ్చిక రాశి వారు గోమాతని శ్రద్ధాభక్తులతో పూజించి బెల్లాన్ని ఆహార పదార్థంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. ఎవరు మాట్లాడకపోయినా మాటతో వారిని ఎత్తిపుడిచి మాట్లాడే తనం గోచరించవచ్చు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో సంపూర్ణమైన శ్రద్ధని పాటిస్తారు. ఆర్థికమైనటువంటి ఖర్చుని మరింత చేసుకుంటూ చేతిలో ఆర్థికమైన లోటుని గమనించుకుని తరువాత బాధపడే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా శారీరకమైనటువంటి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం సర్వథా శ్రేయస్కరం. కనుమ పండుగ సందర్భంగా ధనురాశి వారు గోమాతని పూజించి కూరగాయ ముక్కల్ని ఆహార పదార్థంగా సమర్పించినట్లయితే భూ లాభం కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. శారీరకంగా కొద్ది అనారోగ్యంతో ఉంటారు. ఆ అనారోగ్యం మరింత అయ్యిందేమో అనే భయంతో మాత్రం ఉంటారు. మానసికంగా సంతానం తాత్కాలికంగా విరోధించే అవకాశం కూడా ఏర్పడవచ్చు. భార్య కూడా సంతానంతో కలిసినటువంటి కారణంగా మానసికమైనటువంటి అవ్యవస్థ స్థితిని పొందే అవకాశం ఉండొచ్చు. స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మాలనే ఆలోచన తాత్కాలికంగా కలగచ్చు. అది ఏమాత్రమూ సరైనటువంటి అంశం కాకపోవచ్చు. కనుమ పండుగ సందర్భంగా మకర రాశి వారు గోమాతని శ్రద్ధాభక్తులతో పూజించి పంచ ఫలాలని, ఇష్టం వచ్చినటువంటి పండ్లని ఆహార పదార్థంగా సమర్పించినట్లయితే ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. ధన లాభానికి అవకాశం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం మరింత పెరగాలనే అభిప్రాయంతో దురాశగా ఎక్కడెక్కడో పెట్టుబడిని పెట్టడానికి ఏమాత్రమూ ఇష్టాన్ని చూపించరు. కుటుంబ సభ్యులు కూడా దాన్ని అనుకూలించేటటువంటి కారణంగా ఏ ఇబ్బందికి గురి కానేకారు. కనుమ పండుగ సందర్భంగా కుంభరాశి వారి గోమాతని పూజించి నానబెట్టిన నవధాన్యాలని ఆహార పదార్థంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన సొమ్ము చేతికొస్తుంది.
పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పశువుల పట్ల ఎనలేనటువంటి ప్రేమ అభిమానాల్ని చూపిస్తారు. వాటికి కావలసినటువంటి గ్రాసాన్ని, వాటికి కావలసినటువంటి అన్ని భోజన పదార్థాలని తెచ్చి సాక్షాత్తు తల్లి తండ్రులుగా వారిని పూజిస్తారు. గో దానాన్ని చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. దేవాలయానికో లేకపోతే మఠానికో గో దానం చేసేటువంటి ఆలోచనని కలిగి ఉంటారు. ఆర్థికమైన లాభం కలిగిన వెంటనే ఇయాలనే స్థిరమైనటువంటి నిర్ణయానికి కూడా వస్తారు. కనుమ పండుగ సందర్భంగా మీనరాశి వారు గోమాతని భక్తి శ్రద్ధలతో పూజించి పచ్చిగడ్డిని ఆహార పదార్థంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక రావడమే కాకుండా ఆర్థికమైన లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కనుమ పండుగ అయినటువంటి కారణంగా గోవుకి నమస్కరిస్తూ ఆ గో అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. కనుమ పర్వదినం సందర్భంగా ఈరోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కనుమ పర్వదినం అంటే సకల దేవతా స్వరూపమైన గోమాతను, ధర్మానికి రూపమైనటువంటి వృషభాన్ని పూజించేటటువంటి పర్వదినం కాబట్టి ఈరోజు సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చుకోవటానికి వృషభం అంటే ఎద్దుకి చక్కగా స్నానం చేయించి, ఎద్దుకి అలంకరణ చేసి, ఎద్దుని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆహారాన్ని తినిపించాలి. ఎద్దుకు ఎవరైతే బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు తినిపిస్తారో వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీకు వీలైతే గోమాత చిత్రపటానికి గృహంలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ రకరకాల పుష్పాలతో గోమాత చిత్రపటానికి పూజ చేయాలి. లేదా దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి గోశాలలో గోమాతకు ఆహారం తినిపించిన తర్వాత గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం ద్వారా గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పక్షులను పూజించేటటువంటి ఆచారం కూడా కనుమ పర్వదినం నాడు ఉంది. కాబట్టి పక్షుల ప్రీతి కోసం వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయాలి. ఇంటి ముందు భాగంలో వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. లేదా దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాలకు వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయాలి. పక్షులు ఎంత ఎక్కువగా ఆ వడ్ల కుచ్చుల ఆహారంగా స్వీకరిస్తే అంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా వీలైతే కనుమ పర్వదినం సందర్భంగా నదీ తీరాలకు కానీ చెరువు గట్టుకు కానీ వెళ్ళి పక్షులకు గింజలు ఆహారంగా వేయటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే ఆవు పాలతో పొంగలి తయారు చేసి ధాన్యలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి వ్యవసాయదారులందరూ కూడా ఆ పొంగలిని ప్రసాదంగా స్వీకరించిన తర్వాత మిగిలిన పొంగలిని పంట పొలాల్లో చల్లుతారు. దీన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేయటం ద్వారా సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కనుమ పర్వదినం సందర్భంగా తప్పకుండా గృహం ముందు రథం ముగ్గును వేయాలి. అలా వేయటం ద్వారా కూడా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామదేవతా స్వరూపాలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ దేవాలయాలు దర్శనం చేసుకోవటం, గ్రామదేవతలకు కనుమ రోజు పెరుగన్న నైవేద్యం సమర్పించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. కనుమ పర్వదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కనుమ రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయరాదు. కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కనుమ రోజు పితృదేవతలను స్మరించుకుంటూ పితృదేవతల ప్రీతి కోసం కాకులకు ఆహారం వేయాలి, ప్రయాణాలు నిషేధించాలి. ఈ విధి విధానాలు పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు ముక్కనుమ,
ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించాలో, అదేవిధంగా 2025 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.